హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సే సూప్. ఇప్పుడు నేను గోరాంచ్ రిసార్ట్‌కి వెళ్తున్నాను. ఈ రిసార్టు బచ్చన్నపేట సమీపంలో ఉంది. ఎంట్రీలో యాజ్ యూజువల్‌గా సెక్యూరిటీ మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ ట్యాగ్ ఇస్తారు. మనం లోపం వెళ్ళిపోతాం. 1 కిలోమీటర్ మేర ఈ పార్కింగ్ ప్లేస్ ఉంది. మనం రిసార్ట్‌కి వెళ్ళడానికి ముందు వచ్చే ప్లేస్ అన్నమాట. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవాలి. ఈ రిసార్ట్ యొక్క స్పెషాలిటీ చెప్పాలంటే ఇది గంధపు చెక్క వ్యవసాయ రిసార్ట్ అని చెప్పొచ్చు. నగర జీవితంలో హడావుడి నుండి ప్రశాంత వాతావరణంలోనికి అడుగు పెట్టాలంటే ఈ గోరాంచ్ రిసార్ట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని నాకు అనిపించింది. వీకెండ్ పార్టీసు, డే అవుటింగ్స్కి కూడా గుడ్ డెస్టినేషన్ అనే చెప్పొచ్చు. ఇదంతా వీళ్ళు అమ్మే ఫామ్ ల్యాండ్స్ అన్నమాట. ఇలా ట్రీస్ వేసి ఇదంతా ఫామ్ ల్యాండ్స్ షేర్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ ఏరియా కూడా ఉంది. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. నేచర్కి చాలా దగ్గర ఉంది. చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది నాకైతే. ఇక్కడ స్పెషాలిటీ చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్ అంటే హైలైట్ అని చెప్పాలి. వాటర్ చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ బీచ్ వైబ్ వచ్చేటట్టు ఆ స్విమ్మింగ్ పూల్కి ఈ చైర్స్ అన్నీ అరేంజ్ చేశారు. అంటే బీచ్లో కూర్చున్న ఫీల్ వస్తుంది అన్నమాట ఇక్కడ కూర్చుంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర. గోవా టైప్లో ఇదొకటి చాలా బ్యూటిఫుల్ స్పాట్ అనిపించింది నాకు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి గ్యాదరింగ్ కూడా చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఎదురుగానే కెఫెటేరియా ఉంది. అది చాలా క్లీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనం ఏం కావాలంటే అవి ఆర్డర్ ఇచ్చుకొని ఇక్కడ అడ్వెంచర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ బోట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇది వచ్చేసి డక్ మేజ్ అన్నమాట. అంటే బేసిక్గా చెప్పాలంటే మేజ్. దీనికి వీళ్ళు ఇలా డక్ మేజ్ అని పేరు పెట్టారు. ఇంక ఈ మేజ్లో అయితే పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు.
నైట్ ఇక్కడే స్టే చేస్తే క్యాంప్ ఫైర్ కూడా ఉంది. పీస్ఫుల్గా కూడా అనిపించింది. ఎలాంటి గోలలు లేవు. ఇవన్నీ యాక్టివిటీ ఏరియా అన్నమాట. మ్యారేజెస్కి, అవుట్డోర్ ఇండోర్ పార్టీస్కి చాలా అనువుగా ఉంది. అడ్వెంచర్ గేమ్స్ అన్నిటికీ చాలా అనువుగా ఉంది ఈ రిసార్ట్ అయితే. చాలా ఫ్రూట్స్, ఫ్లవర్స్, చెట్లు కూడా ఉన్నాయి. నేను చూడని వాటిని కూడా ఇక్కడ చూసాను. భలే అనిపించింది చెప్పాలంటే. ఇలా ఇంకా ఈవినింగ్ కూర్చోటానికి కూడా ఈ స్పేస్ చాలా బాగా ఉంది. ఇంకా చెట్లకైతే ఇంకా ఉయ్యాలలు వేసి ఉంచారు. ఆ ఉయ్యాల ఊగుతో కూడా సేద తీరచ్చు. ఇది మినీ గోల్ఫ్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇలా ప్రతి చెట్టు కింద ఒక జల్లెడ లాంటి ఉయ్యాల చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా నేచర్కి తగ్గట్టు యాక్టివిటీస్ అన్నీ పెట్టారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ రిసార్ట్ది మీరు ప్రకృతితో ఎంజాయ్ చేయాలంటే రిసార్ట్కి వెళ్ళండి. ఇలా సైకిల్స్ కూడా ఉన్నాయి. ఆ సైకిల్ తొక్కుకుంటూ మొత్తం ఈ రిసార్ట్ అంతా తిరగచ్చు. లేకపోతే ఇలా వ్యాన్స్ కూడా ఉంటాయి. వాటిలో ఎక్కి కూడా మనం ఈ రిసార్ట్ మొత్తం తిరగచ్చు. ఈవినింగ్ టైంలో, సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది.
లోపలికి వెళ్ళి అన్నీ చూసానన్నమాట. ఏ రిసార్ట్‌లోనూ ఇలాంటి ఫెసిలిటీ లేదు. నేను వాళ్ళని అడిగి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాను. నాకైతే ఈ రిసార్ట్ చాలా బాగా నచ్చింది. అందుకే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.